స్టోర్ రూమ్లోకి తీసుకెళ్లి విసురుగా పడేశాడు. పడడంతోనే మోచేయి నేలకు తగిలి మళ్ళీ రక్తం వస్తుంటే నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంది వందన. ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో అలా మాట్లాడతావు నువ్వు? దవడ కండరాలు బిగించి రూమ్ దద్దరిల్లేరా అడిచాడు. రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది ఆ అరుపులకు. వణికిపోయింది వందన విజయ్ని అంత కోపంగా చూసి. హౌ డేర్ యూ! తనని అని నువ్వు బతుకుతానని ఎలా అనుకున్నావు? అది వెళ్ళిపోతే ఆ విషయం నాకు తెలిసిన మరుక్షణం నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని తెలియదా? ఉరుములా ఉంది విజయ్ వాయిస్. అర్థమైంది ధరణి ఇంట్లో లేదు, వెళ్ళిపోయిందని. ఒక పక్క ఆ ధరణి వెళ్ళిపోయినందుకు సంతోషంగా ఉన్న విజయ్ నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించలేదు వందన. వారిద్దరి మధ్య దూరాన్ని అంచనా వేయడంలో తడబడిందని అర్థమైన వందన ఏదో చెప్పబోతుంటే, డబ్బుందన్న అహంకారం కదా నీకు? అమ్మాయినని మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడావు కదా. అమ్మాయి అంటే సహనం, ఓర్పు, ఎంతటి బాధనైనా పంటి బిగువున భరించే భూమాత. అంత ఓపిక ఉంటే ఆ అమ్మాయికి అందం. అంతేకాని నీలా తాగుతూ తిరుగుతూ నోరు జారి మాట్లాడే వాళ్ళని అమ్మాయి అనరు. నీ చెత్త వాగుడు విని వెళ్ళిపోయింది కదా అది ఆడదంటే ఆత్మాభిమానం ఉంది తనకి. అందుకే నీకు ఎదురు చెప్పలేక ఎదిరించలేక పిరికి దానిలా ఏడుస్తూ పోయింది. అది వచ్చేదాకా ఇక్కడ ఈ చీకట్లోనే ఉండు, అదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అని కోపంగా చెప్పి బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తాడు విజయ్. వందనాకి దిమ్మ తిరిగింది విజయ్ దెబ్బలకు మాటలకు. ఇంట్లోనే ఉండే పని వాళ్లకు వందనాకి అన్నం నీళ్లు ఇవ్వమని చెప్పేసి నేరుగా ఇంటికి వచ్చాడు. విజయ్ వెనకే వచ్చిన కిషోర్కి పబ్ దగ్గర కార్ లేకపోవడంతో అక్కడికి రాలేదేమోనని అనుకుని వందనాని ఏమనలేదా, లేక తను ఎక్కడ ఉందో కనబడలేదా అని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో విజయ్ కారు ఉంది. లోపలికి వచ్చిన కిషోర్ విజయ్ రూమ్లోనే ఉన్నాడేమోనని అనుకుని తన గదికి వెళ్ళిపోయాడు. రూమ్కి వచ్చిన విజయ్ బైక్ కీస్ తీసుకుని ధరణి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడి బయటకు వచ్చి ఒక్కడే రాత్రి ధరణి కోసం బయలుదేరి వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాడు. తనతో చెప్పకుండా దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయిందని కోపం తప్ప ధరణి మీద ఇంకేం కోపం లేని తను ఆలోచనలతోనే ఫుల్ స్పీడ్లో 3 గంటల్లో ఊరికి చేరుకున్నాడు. తను వచ్చేసరికి రామకృష్ణయ్య గారు, రమేష్ బయట వెయిట్ చేస్తుంటే ధరణి మేడ మీదే ఉందని రాధిక చెప్పడంతో ఫాస్ట్గా వెళ్ళాడు పైకి. విజయ్ ఆ టైంలో వచ్చాడని ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. రూమ్లోకి వచ్చిన విజయ్కు బెడ్ మీద నిద్రపోతున్న ధరణిని చూశాకే ప్రాణం కుదుట పడినట్టు అయ్యింది. ఒంటరిగా వచ్చిందని కోపం వస్తున్నా ఆమె పడిన వేదన, బాధ అంతా నిద్రలో కూడా ధరణి ఫేస్లో కనబడుతుంటే మెల్లిగా కోపం తగ్గింది విజయ్కు. ఇంట్లో ఎవరికి కూడా తను వచ్చిన విషయం చెప్పొద్దని చెప్పి ధరణిని కిందకు తీసుకెళ్ళమని చెప్తాడు విజయ్. నవ్య చెప్తుంటే అంతా వింటున్న ధరణికి విజయ్ తన కోసం సొంత మరదల్ని కొట్టాడు అన్న కోపం ఉన్నా తన కోసం వచ్చాడు అన్న ప్రేమే కనబడుతుంటే ఇష్టం అమాంతం పెరిగిపోయింది ఆమెకి. అన్నయ్య వందనాన్ని కొట్టడంలో తప్పు లేదు ధరణి. తను నిన్ను అన్న మాటలు విని నాకే తనని చంపేయాలని అంత కోపం వచ్చింది. అలాంటిది విజయ్ అన్నయ్య తనని కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు. దీనికోసం నువ్వు అన్నయ్యని అడిగి బాధ పెట్టకు. తన తప్పును తెలుసుకుని ఇప్పటికైనా మారితే అదే సంతోషం. ఇక నువ్వు ఈ విషయాన్ని మర్చిపోయి అన్నయ్యతో హ్యాపీగా ఉండు ధరణి అంటూ సున్నితంగా మందలిస్తూ చెప్తుంది సౌమ్య. తను ఒక్కటే ఎలా ఉంటుంది సౌమ్య, బాధగా అంటుంది ధరణి. అత్తయ్య గారు అంటూ గోముగా పిలుస్తుంది ధరణి వంట చేస్తున్న సునంద గారిని చూస్తూ. వెనకే ఉంది సౌమ్య కూడా నవ్వుతూ. సౌమ్య ఏమన్నా కావాలా? ధరణి మాట్లాడకుండా సౌమ్యతో అంటుంది ఆమె. ప్లీజ్ అత్తయ్య గారు, నా మీద కోపం వచ్చిందా? మాట్లాడరా నాతో? సారీ, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళను అంటూ సునంద గారి గడ్డం పట్టుకుని ఇన్నోసెంట్గా చూస్తూ ప్లీజింగ్గా అంటుంది ధరణి. ఆమె మాటలకు లోలోన నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ఉన్నారు సునంద గారు. ఆమె మాట్లాడకపోతుంటే బాధగా ఉంది ధరణికి. అత్తయ్య గారు అంటూ ఏడుపు మొహంతో పిలుస్తుంది. కరిగిపోయిన అత్తగారు వెంటనే ధరణిని చూస్తూ జారడానికి రెడీగా ఉన్న కన్నీళ్లను చూస్తూ పిచ్చి పిల్ల, ఇలా ఏడుస్తారా ఎవరైనా అంటూ మాట్లాడుతుంటే టీఎస్ని స్టాప్ చేసేసింది ధరణి. కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా ఒక్కదానివే వెళ్ళావన్న భయం తప్ప నీ మీద నాకు కోపం లేదు ధరణి అంటూ ధరణి బుగ్గని ముద్దాడి నవ్వుతూ చెప్తారు ఆమె. అత్తయ్య అంటూ ఆవిడని కౌగిలించుకుంటూ సారీ అత్తయ్య గారు, ఇంకెప్పుడు మీకు విజయ్ గారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ఇదే లాస్ట్ టైం అంటూ సంతోషంగా ఆవిడ బుగ్గకి ముద్దిచ్చింది. ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళ కోసమేగా వెళ్ళావు అంత దూరం, ఏమన్నా అన్నారా? నిన్ను ఒక్కటే వచ్చావని అంటూ కోడల్ని ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్న తిట్టేశారేమోనని కంగారుగా అంటారు ఆమె. ఏమనలేదు అత్తయ్య గారు,
విజయ్ గారు చెప్పారంట నాన్నకు ఫోన్ చేసి తను కూడా వస్తున్నా అని అంటుంది ధరణి. చూసావా సౌమ్య, నీ అన్నయ్య తల్లిని నాకు కూడా చెప్పలేదు ఊరికి తీసుకెళ్తున్నట్టు, కానీ తన మామగారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు అంటూ ధరణిని ఆట పట్టిస్తూ అంటున్న సునంద గారితో, అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంది ధరణి సందేహంగా చూస్తూ. ఏంటి ధరణి అంటున్న సునంద గారితో, అది విజయ్ గారు నాన్నగారి పేరు మీద పొలం కొన్నారు చాలా డబ్బులు పెట్టి అంటూ సునంద గారు ఏమనుకుంటుందోనని భయంగా చూస్తూ చెప్పింది. విజయ్ చెప్పాడు నాకు, కొంటే తప్పేముంది అని అంటుంది సునంద గారు. అది మామూలు విషయంలా. ధరణికి వెంటనే విజయ్ గుర్తొస్తాడు. తను కూడా అదే మాట అన్నాడు, కొంటే తప్పేంటి అని. షాక్ అయింది ధరణి. అంటే మీకు ఇష్టమేనా, కోపం లేదా, అంత డబ్బు మా కోసం విజయ్ గారు ఇచ్చారని అని అంది వెంటనే. మీకోసం కాదు మన కోసం అంది ఆమె కూడా వెంటనే. ధరణికి ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. సునంద గారిని గట్టిగా వాటేసుకుంటూ, నన్ను క్షమించండి అత్తయ్య, మిమ్మల్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను అంటూ మనస్ఫూర్తిగా చెప్పి ఏడుస్తుంది. అందుకే నిన్ను నా కొడుకు కోప్పడేది, ఇలా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తావు, ఇంత ఎమోషనల్ అయితే ఎలా ధరణి నువ్వు అంటూ ఓదారుస్తూ ఆట పట్టిస్తారు ఆమె కోడల్ని. నవ్వేస్తుంది ధరణి ఏడుస్తూనే. తన కళ్ళు తుడిచి, ఇదిగో విజయ్కి ఆఫీస్ టైం అయింది కదా, టిఫిన్ తీసుకెళ్ళి ఇద్దరు కలిసి తినండి సరేనా అంటూ టిఫిన్ ఉన్న ట్రే ఇచ్చి ధరణిని పంపిస్తారు ఆమె. ధరణి జాగ్రత్త, మీ అత్తయ్యను కన్విన్స్ చేసినంత ఈజీ కాదు మా అన్నయ్యను కన్విన్స్ చేయడం అంటూ అల్లరిగా చెప్తుంది సౌమ్య. మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాలే సౌమ్య, మా అత్తగారికి హెల్ప్ చేయి నువ్వు అంటూ ఉడికిస్తూ అంటూ వెళ్ళిపోతుంది ధరణి. నవ్య, ధరణిలో ఏదో మార్పు వచ్చింది కదా, వెళ్తున్న ధరణినే చూస్తూ అంటుంది సునంద గారు. అన్నయ్య ధరణి సంతోషంగా ఉన్నారమ్మా అంటుంది సౌమ్య. నిజంగానా సౌమ్య, ధరణి చెప్పిందా నీకు అంటూ ఆశ్చర్యంగా సంతోషంగా అడుగుతుంది ఆమె. నాకు అనిపించిందమ్మా అంటూ ధరణిని చూసినప్పుడు తన ఫీలింగ్స్ చెప్తుంది సౌమ్య. అదే నిజమైతే నా కొడుకు జీవితం ఇంకా సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుకుంటాను సౌమ్య అంటూ సంబరపడతారు సునంద గారు. సౌమ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిషోర్ ఫామ్ హౌస్లో విజయ్ కోపంగా వెళ్ళమని చెప్పడంతో లోపలికి వెళ్ళిన కిషోర్కు అక్కడే ఉన్న మెయిడ్ వందన ఉన్న గది చూపించడంతో అటుగా వెళ్తాడు. అప్పుడే ఎవరితోనో ఫోన్ మాట్లాడేసి ఇటు తిరిగిన వందన కనబడుతుంది. సడన్గా కిషోర్ని చూసిన వందనకి చిన్నపాటి షాక్ తగిలి తను మాట్లాడింది కిషోర్కి వినబడిందేమోనన్న భయంతో టెన్షన్గా చూస్తూ ఉంది. ధరణిని వందన అనిన మాటలు గుర్తొచ్చిన కిషోర్కి కోపం వస్తుంటే కొట్టడానికి ముందుకు వచ్చేసరికి ఆల్రెడీ వందన చంపలు రెండు వాచి ఎర్రగా చేతి ముద్రలు కనబడేసరికి అడుగులు నెమ్మదిస్తాయి కిషోర్కి. కిషోర్ కోపంగా వస్తున్నాడని కొడతాడేమోనని కళ్ళు గట్టిగా మూసేసి నిలబడిపోతుంది వందన. ఎప్పుడూ చెల్లిని అలా చూడని కిషోర్కి కొంచెం బాధగా అనిపించి వందన అని పిలుస్తాడు. అన్న గొంతులో అంతటి ఆప్యాయత ఎప్పుడూ వినని వందన మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎంత కాదన్నా సొంత చెల్లెలు చిన్నప్పటి నుండి తన కళ్ళ ముందే పెరిగింది. తండ్రి వ్యాపారం అంటూ దేశాలు తిప్పడంతో ఆ ఫోర్స్ కల్చర్కి అలవాటు పడి డబ్బుందన్న అహంకారం గర్వం వచ్చేశాయి అని తెలిసిన కిషోర్ విజయ్ చెప్పినట్లు పెళ్లి చేసి పంపిస్తే మారుతుందని అనుకుంటాడు. సారీ అన్నయ్య, నన్ను క్షమించు అంటూ కిషోర్ని హక్ చేసుకుని ఏడుస్తూ చెప్తున్న వందనాన్ని చూసి షాక్ అవుతాడు కిషోర్. అంతలోనే తేరుకుని వందన తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, ఎందుకు వందన సారీ అని అడుగుతాడు. నిన్ను సౌమ్యని చాలా బాధ పెట్టాను, గర్వంతో సౌమ్యని అనాథ అంటూ చీప్గా మాట్లాడాను. నా వల్ల సౌమ్య చాలా బాధపడి ఉంటుంది కదా, అందుకే తను ఇక్కడ లేదు, నేను అక్కడికి రాలేను, అందుకే తనకి నీకు ఇద్దరికి కలిపి క్షమించమని అడుగుతున్నాను అంటూ దూరం జరిగి రాణి కన్నీళ్లను బలవంతంగా రప్పించి పశ్చాత్తాపం పడుతున్నట్టు నటిస్తూ అడుగుతుంది వందన. చెల్లెల్లో వచ్చిన ఈ సడన్ చేంజ్ను నమ్మాలో లేదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న కిషోర్ని చూస్తూ తన మీద ఇంకా నమ్మకం కలగలేదని గుర్తించిన వందన టపీమని కిషోర్ కాళ్ళ మీద పడిపోయింది. ప్లీజ్ అన్నయ్య, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎవరితోనూ మిస్బిహేవ్ చెయ్యను, రాంగ్గా మాట్లాడను, మీరు చెప్పినట్టే వింటాను, పెళ్ళి కూడా మీకు నచ్చిన అతన్ని చేసుకుని అతను చెప్పినట్లు వింటాను అంటూ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది వందన. షాక్ అయి షేక్ అవ్వడం కిషోర్ వంతయింది. చెల్లిని పైకి లేపి రావాలా వద్దా అని ఆగి ఆగి వస్తున్న 2 డ్రాప్స్ ఆఫ్ క్రొకోడైల్ టీయర్స్ని చూసేసరికి అన్న మనసు ద్రవించిపోతుంది కిషోర్కి. నిజంగా నువ్వు మారావంటే నమ్మశక్యంగా లేదు వందన. నువ్వు మా మాట విని చక్కగా ఉంటానంటే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాంరా. ఒక్కగానొక్క ఆడపిల్లవి మన ఇంటికి, నీ సంతోషమే మాకు ముఖ్యం. నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు నేను అంటూ చెల్లెలు మారిందన్న ఆనందంతో సంబరపడుతూ చెప్తాడు కిషోర్.
కిషోర్ కూడా తన ట్రాప్లో పడ్డాడని లోపల కన్నింగా నవ్వుతూ పైకి మాత్రం బాధ నటిస్తుంది. చెప్పానుగా అన్నయ్య, ఇక మీదట నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అంటూ యాక్టింగ్ చేస్తుంది. అలా అయితే రేపటి నుంచి మన బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఆఫీస్కి వెళ్తావా అని అడుగుతాడు కిషోర్. వెళ్తానన్నయ్య అని అంది. ఆ మాటకే సంతోషంగా చూస్తాడు చెల్లిని. సరే, నాన్నతో మాట్లాడి మన ఆఫీస్కి నిన్ను మేనేజర్గా అపాయింట్ చేయమని నాన్నకు చెప్తాను, సరేనా అని అంటాడు. సరే అన్నయ్య అంటూ తలోపుతుంది. చెప్పే ప్రతి మాటకు చెల్లెలు సరే అనడం వింటున్న కిషోర్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఆఫీస్ విషయం గురించి చెప్పి వెంటనే ఆ పని చేయమని చెప్తాడు కిషోర్. కన్నింగా నవ్వుకుంటుంది వందన. అన్నయ్య, నేను మన ఆఫీస్కు దగ్గరగా ఉండేటట్టుగా ప్లాట్ తీసుకుంటాను అని అంది. ఒక్కదానివే ఉండగలవా వందన అని చెల్లి మీద ప్రేమతో అడుగుతాడు. ఉంటానన్నయ్య, నాకేం భయం లేదు. దేశాలన్నీ ఒంటరిగా తిరిగి వచ్చిన దాన్ని, నాకెందుకు భయమని పైకే అంటూ మనసులో మాత్రం నేను మీకు దూరంగా ఉంటేనే కదా కిషోర్ ధరణి మీద నేను వేసే ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసి దాని పని చెప్పగలను. మీతో ఉంటే అది కుదరని పనని నాకు తెలుసు. అందుకే ఆ విజయ్ నన్ను ఇంటికి రావద్దన్న నాకు బాధ లేదు. ఆ ధరణిని పైకి పంపించడమే నా తక్షణ కర్తవ్యం అని కసిగా అనుకుంటూ ఉంది వందన. సరే వందన, అలాగైతే నేను మంచి ఫ్లాట్ చూస్తాను. నిన్ను మేనేజర్గా అపాయింట్ చేసి ఫ్లాట్ కూడా చూసుకొని ఒకేసారి ఆఫీస్కి వెళ్దు గాని, సరేనా అంటూ చెల్లి జీవితం బాగుండాలని అనుకుంటూ ఆనందంగా చెప్తాడు. సరే అన్నయ్య అని చెప్తుంది. చెల్లితో చాలా కాలం తర్వాత సంతోషంగా మాట్లాడుతూ గార్డెన్లో తిరుగుతూ వందనాతో మాట్లాడుతూ ఉంటాడు కిషోర్. అన్నకి తన మీద పూర్తిగా నమ్మకం కలిగించాలని వందన కూడా ఆఫీస్ విషయాలు అవి మాట్లాడుతూ మధ్యలో కోపంగా ధరణిని తలుచుకుంటూ గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది. టిఫిన్ తెస్తూ పైకి వస్తున్న ధరణికి తను ఆ రోజు ఏడుస్తూ వెళ్ళిపోవడం గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోతుంది. గది బయట నిలబడి లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తుంది. చివరికి ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని డోర్ ఓపెన్ చేస్తూ కొంచెం టెన్షన్గా లోపలికి వచ్చిన ధరణికి తన టాయ్స్తో బెడ్ మీద ఆడుకుంటూ కనబడతాడు చింటూ. విజయ్ కోసం వెతుకుతున్న ధరణికి విజయ్ ఫ్రెష్ అవుతున్నాడని వాష్రూమ్లో వినబడుతున్న వాటర్ సౌండ్ ద్వారా తెలిసి చింటూతో మాట్లాడుతూ వాడికి టిఫిన్ కూడా తినిపిస్తుంది. ధరణి తినిపిస్తుంటే తినేసి మళ్ళీ తన టాయ్ సెక్షన్కి వెళ్ళి ఆటల్లో పడతాడు. ట్రే నీట్గా పెట్టేసి ఫుడ్ ఉన్న హాట్ బాక్స్ లిడ్ని టైట్గా క్లోజ్ చేస్తుంది ధరణి. అంతలోనే షవర్ ఆగిన సౌండ్ వచ్చేసరికి విజయ్ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటాడని తెలిసి కొంచెం కంగారుగా అటువైపు నడుస్తుంది. హేట్ యూ అంటూ తను చెప్పిన మాటలు తనకే గుర్తొస్తుంటే అలా ఎలా అనేశాను నేను, విజయ్ గారు బాధపడి ఉంటారుగా ఆ మాటలకు అని అనుకుని బాధపడుతుంది. ఎలాగైనా విజయ్ గారికి సారీ చెప్పి తనతో మాట్లాడాలని అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. మెడ చుట్టూ ఒక టవల్, నడుముకి ఒక టవల్తో వెట్ హెయిర్తో అటువైపు తిరిగి వార్డ్రోబ్ నుంచి తన డ్రెస్ తీసుకుంటున్న విజయ్ కనబడుతుంటే భయంగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు నడుస్తుంది. విజయ్ గారు అంటూ చిన్నగా పిలుస్తుంది. ధరణి గొంతు విని హ్యాంగర్ పై ఉన్న తన చెయ్యి క్షణం పాటు ఆగి ఆమె పిలుపు వినబడినట్టు మళ్ళీ తన పనిలో తాను ఉంటాడు పట్టించుకోకుండా. ఈసారి పిలవలేదు ధరణి. వెనక నుంచి వెళ్ళి చుట్టేసింది. కదలకుండా నిల్చుండిపోయాడు విజయ్. సారీ అంది చిన్నగా. పట్టనట్టుగా డ్రెస్ తీసుకొని వార్డ్రోబ్ డోర్ క్లోజ్ చేస్తున్న విజయ్తో, ప్లీజ్ విజయ్ గారు, ఈ ఒక్కసారికి నన్ను ఫర్గివ్ చేయండి ప్లీజ్ అంటూ నీటి బిందువులతో తడి చేరిన విజయ్ వీపున చెంపను ఆనించి ముద్దుని ఇచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. చేతిలో ఉన్న హ్యాంగర్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసి ఉంచాడు విజయ్. అతని నడుము చుట్టూ చేతులు వేసి చుట్టుకోవాలని చూసిన ధరణికి అది తన వల్ల అయ్యే పని కాదని తెలిసి విజయ్ చెస్ట్ను తన చేతులతో పట్టుకొని, కోపం వచ్చింది కదా మీకు నేను అలా అనేసరికి, పిచ్చిదాన్ని, నేను ఎలా మాట్లాడాలో తెలియదు నాకు, అందుకే మీతో అలా మాట్లాడేశాను. కోపంగా ఉన్నారా ఇంకా లో గొంతుతో అంటుంది. రియలీ వెరీ వెరీ సారీ ఇంకా గట్టిగా హత్తుకుంటూ, ఇంకెప్పుడు ఇలా మాట్లాడి నీకు కోపం తెప్పించాను ప్లీజ్ అని గారంగా ప్రేమగా చెప్తున్న ధరణి మాటలకు చిన్ని నవ్వు చేరుతుంది విజయ్ పెదవుల అంచున. కానీ అది కనబడనీయక తన డ్రెస్ తీసుకొని కదలబోతుంటే, మాట్లాడరా నాతో, కోపం తగ్గలేదా నా మీద అంది అదురుతున్న గుండెలతో ఏడుపు తన్నుకొస్తుంటే. మాట్లాడకపోతే ఈసారి అలిగి అండమాన్కి వెళ్ళిపోతావా? ఇటువైపు తిరిగి ధరణి నడుమును ఒక్క చేత్తో పట్టుకొని తన మీదకు లాక్కుంటూ సూటిగా చూస్తూ అన్నాడు.
విజయ్ తనతో మాట్లాడాడన్న సంతోషంతో అక్కడికి వెళ్తే రారా నా కోసం అల్లరిగా నవ్వుతూ అంటుంది. అంటే మళ్ళీ వెళ్దామనా? కళ్ళు చిన్నవిగా చేసి అన్నాడు. మీరు వస్తానంటే ఎక్కడికైనా వెళ్తాను. షర్ట్లెస్గా ఉన్న విజయ్కు అంత దగ్గరగా ఉండేసరికి కొంచెం కంగారు పడుతూ దూరం జరిగే అంటున్న ధరణిని తన చేతిలో ఉన్న షర్టు హ్యాంగర్ పక్కన పెట్టి ఒక చేతితో లాగి ధరణిని తన మీదకు తెచ్చుకొని తన గడ్డం పట్టుకుని పైకెత్తి చూస్తున్న విజయ్ చూపులకు టెన్షన్గా అనిపిస్తుంది ధరణికి. చూడు నన్ను అంటున్న విజయ్ మాటలకు వాల్చేసిన కనురెప్పలను పైకి తెచ్చి చూస్తుంది. అతని కళ్ళలో కోపం కంటే తనకేదో చెప్పాలన్న ఇంటెన్షన్ కనబడుతుంటే భయం వీడి చూస్తున్న ధరణి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కరికి మనం ఇచ్చే రెస్పెక్ట్కి వాళ్ళు అర్హులు అయ్యి ఉండాలి. ఒకరి మీద మనం చూపించే కనికరం వాళ్ళు ప్రేమగా ఫీల్ అవ్వాలి. అంతేకాని ఆ జాలి ఇతరులు మన మీద చూపించే వరకు తెచ్చుకోకూడదు. నీ మంచితనం అవతలి వారికి ఆయుధం అవ్వకూడదు. నీ భయాన్ని ఎదుటివారు అవకాశంగా తీసుకోకూడదు. నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకుని ఆలోచించడం మొదలు పెడితే అవతలి వారిది ప్రేమ అవకాశమా తెలుస్తుంది ధరణి. నీ అమాయకత్వం వారికి తెలివి తక్కువతనంగా కనబడే నిన్ను బాధ పెట్టే పరిస్థితిని నీకు తీసుకొస్తుంది. ఎప్పటికి తెలుసుకుంటావు ఆవేదనని అణిచేస్తూ అసహనంగా అంటాడు. సాటి మనిషిగా మానవత్వంతో జాలిపడి సహాయం చేయడం తప్ప విజయ్ గారు? విచారవదనంతో దీనంగా చూస్తూ అంటుంది ధరణి. మానవత్వం చూపించే గొప్ప వ్యక్తి అయితే ఖచ్చితంగా చూపించు, కానీ తనంత గ్రేట్ పర్సన్ కాదు. మంచిగా మాట్లాడి ఓదార్చడం తెలివి తక్కువ పనా? ఆ మంచితనం లేని వాళ్లకు ఓదార్చడం అనవసరం. సాటి ఆడదానిగా బాధను పంచుకోవడం అమాయకత్వమా? అదే ఆడదాన్ని హద్దు మీరు దిగజార్చి మాట్లాడటం ఆడదాని లక్షణం కాదు. నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానా? అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకుని ప్రతిసారి బాధ పెడుతున్నాను కదా నీళ్లు నిండిన కళ్ళతో అంటుంది ధరణి. నా ప్రాణం నువ్వు బాధ పెట్టడం జరగదు. ప్రేమను తెలుసుకోలేకపోతుంది అంతే. ధరణి కన్నీటిని తుడుస్తూ మార్దవంగా అంటాడు. లవ్ యూ ఇష్టంగా హత్తుకుని ప్రేమగా చెప్తుంది. హేట్ యూ అన్నా కళ్ళు చెమ్మగిల్లాయి తనకి. ఇంకెప్పుడు అనను అంది బాధగా. హేట్ చేస్తూనే లవ్ చేయి. ధరణి నృత్య మీద పట్టిన చిరు చెమటను చేత్తో తుడుస్తూ అన్నాడు. లవ్ యూ సో మచ్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ గుండెల్లో తల పెట్టుకొని మనస్ఫూర్తిగా చెప్పింది. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పేస్తావా? దానికంటూ స్పెషల్ టైం ఉందని గుర్తు లేదా? తలపై కిస్ చేసి కొంటిగా చెప్తాడు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చెప్పేయాలి, లేకపోతే లావ్ అయిపోతాను. విజయ్ నడుము చుట్టుకుంటూ అంది. నువ్వు చెప్పింది నిజమే అంటూ ధరణి నడుము దగ్గర ఉన్న టాప్ను జరిపి నున్నగా ఉన్న నడుముని ప్రెస్ చేస్తూ హస్కీగా అంటాడు విజయ్. కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది ధరణికి. విజయ్ గారు ఏం చేస్తున్నారు మీరు అంటూ తడబడుతూ కంగారుగా అంది. అనిపించినప్పుడు చేసేయాలని నువ్వే అన్నావుగా, మరి నాకు ఇలా చేయాలని అనిపించి చేస్తున్నా. నాకు టెన్షన్గా ఉంది, చేయి తీయండి. ఎందుకు టెన్షన్ అంటూ నడుము మీద ఉన్న చేతిని పైకి పోనిస్తుంటే భయంతో గట్టిగా వాటేసుకుంది విజయ్ని. విజయ్ నుంచి పడుతున్న వాటర్ డ్రాప్స్ నేరుగా ధరణి మెడను దాటి గుండెల్లోకి వెళ్తుంటే వాటిని కిందకు జారనీయకుండా ముందుకు వంగి పెదవులతో అద్దుతూ తనకు సొంతమైన ప్లేస్లోకి ఎంట్రీ లేదన్నట్టుగా నీటి బిందువులను నాలుకతో లీక్ చేశాడు. తెల్లని శరీరం తడిచేరి మెరుస్తుంటే అతని చేష్టలకి షివర్ అవుతుంది. ధరణి మెడ మీదకు పెదవులను తెస్తూ నాలుకతో రాస్తుంటే కళ్ళు మూసేసింది కంగారుతో. ఇంకా పైకి వస్తూ వణుకుతూ ఊరిస్తున్న ధరణి అదరాలను అందుకోబోతున్న విజయ్ని మామ అంటూ పిలుస్తూ లోపలికి వస్తున్నట్టు వినపడిన చింటూ వాయిస్కు తేరుకుని ఒకరికొకరు దూరం జరుగుతారు. విజయ్ని చూడాలంటే బిడియంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న ధరణి చేయి పట్టుకుని ఆపేస్తూ ఐ వాంట్ టు కిస్ ధరణి అంటాడు ఆశగా. తిరిగి చూస్తుంది తనని. ప్లీజ్ అన్నట్టు ఫేస్ పెట్టిన విజయ్ని చూసి నిజంగానే ముద్దుగా అనిపిస్తుంటే చింటూ వస్తున్నాడు అంది సిగ్గుపడుతూ. అప్పటికే చాలా సేపటి నుండి విజయ్ ధరణి కనబడక రూమ్లోకి వచ్చేశాడు చింటూ. విజయ్ ధరణి చేతిని పట్టుకోవడం చూసి వాట్ ఆర్ యూ డూయింగ్ మామా కన్ఫ్యూజన్గా అంటున్న చింటూతో నథింగ్, అత్తని డ్రెస్ సెలెక్ట్ చేయమన్నాను, తను వినకుండా వెళ్ళిపోతుంది. ధరణి చేతిని గట్టిగా ప్రెస్ చేసి చెప్తాడు విజయ్. నేను సెలెక్ట్ చేస్తా మామా అంటూ ముందుకు వచ్చి విజయ్ మీదకు జంప్ చేస్తూ చెప్తాడు చింటూ. చింటూని లిఫ్ట్ చేసి ఇంకో చేత్తో ధరణి చేతిని పట్టుకొని వార్డ్రోబ్ పక్కన నిలబడి చింటూ డ్రెస్ తీస్తుంటే కిస్ అంటూ లిప్స్ని వేవ్ చేస్తూ చూపిస్తాడు విజయ్. ఉమ్మా అంటూ తను లిప్స్ని వేవ్ చేసింది. చేతిని వదిలి నడుముని గిల్లేసి చింటూ ఇచ్చిన డ్రెస్ తీసుకుని డ్రెస్అప్ అవ్వడానికి వెళ్తున్న విజయ్ని చూసి నవ్వుతూ చింటూని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది.